కానీ ఇంత తీవ్రంగా అంబానీ పెళ్ళి వాళ్ళ ఇంట్లో జరుగుతోంది. దాని గురించి అంతలా మాట్లాడుకోవడం మంత్స్ టుగెదర్ జరిగిందనా? లేకుంటే ఒక రిచ్ ఫ్యామిలీ అనా? అది ఆబ్వియస్. అంటే ఒక పాయింట్ ఏంటంటే మనకు అసలు ఊహించని విధంగా పెళ్ళిళ్ళు అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంత చిన్న పేదవాడైనా మ్యాక్సిమం వాళ్ళు ఖర్చు పెట్టేది పెళ్ళిలోనే ఖర్చు పెడతారు. ఇప్పుడు దాన్ని ఊహించని దానికి వీలు లేకుండా అంత అంటే 5,000 కోట్లు అయిపోయింది అంటే ఆటోమేటిక్గా దట్ విల్ కమ్ వన్ అండర్ ద వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అని ఒక వర్డ్ ఉండేది. ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ భరత్ షా అని ఒక చాలా పెద్ద ఫైనాన్షియల్ ఆయన నాకు సత్య జంగుల్ అని నాకు ఫండ్ చేశారు ఆయన. యూనో ఆయన ఇంట్లో 25 years బ్యాక్ 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన కొడుకు పెళ్ళికి. యూనో ఇప్పుడు చాలామంది అప్పుడు పేపర్లో కూడా రాసేవారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టడం అంటే ఎలా ఉంటుందంటే మీ పేదరికాన్ని ఎత్తి చూపినట్టు ఉంటుంది. మీకు మామూలుగా ఆయనకి ఎన్ని లక్షల కోట్లు బిజినెస్లు ఉన్నాయా లేకపోతే టర్న్ ఓవర్ ఉందా అనేది ఎవరికి అర్థం కాదు. రిలయన్స్ అంటున్నా, జియో, ఇది ఆయన ముఖేష్ అంబానీ గారు ఉన్న బిజినెస్ ఆస్పెక్ట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన టర్న్ ఓవరు, ఆ స్టాక్ మార్కెట్లో వాల్యూ ఏంటి, ఆయన రిచెస్ట్ మ్యానా అనేది ఎవరికి అర్థం కాదు. అది దట్స్ టూ హై ద ఫిగర్స్. పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది అప్పుడు మనం కూడా పెళ్లి చేస్తాం. మనం బిజినెస్ నడపట్లేదు కదా, మనకు తెలియదు, మన కంపారిజన్ ఉండదు. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అమ్మాయి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, దానికి దీనికి డిఫరెన్స్ అంటే మీరు అత్యంత పేదవాడిగా అనిపిస్తారు మీకు. ఎందుకంటే కంపారిజన్ ఆస్పెక్ట్లో అది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నేను చూసిన అంటే భరత్ షా కొడుకు పెళ్ళి ఒకటి, దాని తర్వాత ఒక 10 years, దాని తర్వాత సుబ్రతో రాయ్ సారా ఇంట్లో పెళ్ళింది. యూనో అఫ్ కోర్స్ ఇది ద బాప్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. యూనో అప్పుడు కూడా విచిత్రంగా ఏం చెప్పేవారు అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ షీ మేక్స్ క్యాండిల్స్. సో సారాషి పెళ్ళి విషయంలో 3 కోట్లు తన ఒక్క బిల్లు వచ్చింది. క్యాండిల్స్ కూడా తను ఒక్కదే చేయాల, చాలామంది చేశారు. అంటే అది 7-8 రోజులు అలా అయింది పెళ్ళి. అది క్యాండిల్స్కి 3 కోట్లు అంటే అసలు మనకి ఎక్కడున్నాం మనం కూడా కాదు, ఎక్కడా లేవు. అది నా పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది ఆ టర్మ్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ ఎ న్యూ టర్మ్. అంటే మీరు నా దగ్గర నీకన్నా చాలా ఎక్కువ ఉందని చూపించటానికి ఒక సందర్భం క్రియేట్ చేసి, లేకపోతే మీరు ఏదో పేరెంటారు కానీ మీరు రోజు వెళ్ళి ముఖేష్ అంబానీ ఇంట్లో కూర్చోరు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఇమేజెస్ బయటకు వస్తాయి, దానికి సంబంధించిన వార్తలు అన్నీ. ఇప్పుడు కానీ దీంట్లో ఎవరికి అర్థం కాని ఏంటంటే దీంట్లో ఒకవైపు నుంచి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పేద దేశంలో ఇంతమంది తినటానికి తిండి లేదు, ఇంతమందికి అసలు ఇల్లు లేదు ఉండటానికి, మెజారిటీ వాళ్ళు అలా ఉన్నప్పుడు పెళ్లి కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతారా అనేది ఒకటి రావచ్చు. సేమ్ థింగ్ భరత్ భాయ్ అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు భరత్ భాయ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇది చెప్పారు. ఫస్ట్ టైం నాకు డబ్బు అనేది ఏంటని అప్పుడు అర్థమైంది నాకు. తను ఏమన్నారంటే ఖర్చు పెట్టడం అంటే ఏంటి అసలు అర్థం? ఖర్చు పెట్టడం అంటే నా దగ్గర ఉన్న డబ్బు నా కొడుకు పెళ్లి సందర్భంగా ఆనందంతో నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా, అది దానం కిందకు వస్తుంది అన్నాడు. దుబారా ఖర్చు కాదు. ఎందుకంటే అదే 25 కోట్లు నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, ఆ ల్యాండ్ వాల్యూ 1000 కోట్లు అవ్వచ్చు 25 ఏళ్ళకి. కానీ అప్పుడున్న 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చింది. ఎవరికి ఇస్తారు? ఖర్చు అంటే ఏంటి అసలు మీనింగు? వర్కర్స్కి ఏదో ఆభరణాలు చేశారు, ఏదో చేశారు, గెస్ట్ని పిలిచారు, తిండి పెట్టారు, ఇది చేశారు, ఇలాంటివి అన్నీ కలిపే కదా. అంటే ముఖేష్ అంబానీ జేబులో ఉన్న డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళింది. అంటే అది యాక్చువల్గా మెచ్చుకోవాల్సిన విషయం ఇన్ వే. లేకపోతే ఆయన మళ్ళీ బిజినెస్లో పెట్టో ఏదో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనో లేకపోతే ఏదో కొని ఇంకా ఎక్కువ అవుతుంది అంతే. అంతకని సర్క్యులేట్ అవుతుంది అది యాక్చువల్గా దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఇప్పుడు డబ్బులు ఎప్పుడు పోవు, ఒక్క జేబు నుంచి ఇంకో జేబుకి మారుతాయి.